హాయ్ వివాస్, రేపే యుగాంతం అంట. నమ్మకానికి అమ్మలాంటి న్యూస్ ఛానల్స్, మన తెలుగు ఛానల్స్ చెప్పేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి అదృష్టం కొద్దీ ఎవరో వంగబాబా జ్యోతిష్యం ఎప్పుడు 2025లో యుగాంతం అని చెప్పారంట. దానికి తగ్గట్టుగా జపాన్ లో వచ్చి 900 సార్లు భూమి కంపించింది. అండమాన్ లో కూడా రీసెంట్ గా 4.5, 5.4లోనో భూకంపం వచ్చింది. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఒక మిక్సీలో కొట్టేసి సో ఇవన్నీ జరిగిపోతున్నాయి. వంగబాబా జ్యోతిష్యం కూడా 2025 అని చెప్పేశారు. కాబట్టి ఇంకా రేపే యుగాంతం అన్నట్టుగా పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు 3 రోజుల నుంచి ఇదే స్టోరీ. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇదే స్టోరీ. ప్రకృతి విపత్తులు మానవ ఊహకి అందవు, అర్థం కావు. ఎందుకంటే నిజంగా 2002లో సునామీ వచ్చింది కదా, అప్పుడు ఏ న్యూస్ ఛానల్ అయినా కనీసం ఒక గంట ముందుగానే విధంగా సముద్రం ఉప్పొంగుతాది, ఇలా బిల్డింగ్లు కొట్టుకోపోతాయి, మనసు చచ్చిపోతారని చెప్పుంటే ఎన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిండు. అంటే ఇప్పుడు చెప్తాను చూడండి, అప్పుడు ఏం జరిగిందో నాకు బాగా గుర్తు. 2000 సంవత్సరం పడ్డప్పుడు 2000 సంవత్సరంలో అయిపోతుందంతా అని చాలా మంది న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా కొద్దిగా గొప్ప న్యూస్ ఛానల్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు చెప్పారు ఇలా జరిగిపోతుంది. 2000 జనవరి 1 అంటే జనవరి 1 2000 సంవత్సరం వస్తే ఇంకా ఏదో జరిగిపోతుంది అప్పుడు చెప్పారు. ఏమి చింతకాయ కూడా జరగల. కానీ అందరు ఇంకేం జరగదు, 2000 అయిపోయింది, 2000 సంవత్సరం అయిపోయింది, దాటిపోయింది, ఇంకేం జరగదని ఎవరు దీనికి ఆలోచన లేనప్పుడు సునామీ విరుచుకుపడి ప్రతి దేశంలో కొన్ని వేల మందిని మింగేసింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చచ్చిపోవడమే కాకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగింది. అలాంటిదే ఇప్పుడు కూడా రేపేదో సునామీ రాబోతుందని జపాన్ లో విపరీతంగా ఏదో మంచు మబ్బులు, ఆకాశాన్ని మబ్బులు సముద్రాన్ని తాకాయంట. అది ఒక సైడ్ చూపిస్తున్నారు. ఇంకో సైడ్ పాత వీడియో, సునామీ వీడియో 2002లో వచ్చింది కదా వీడియో, ఆ సునామీ వీడియో ఇంకో సైడ్ ఇంకో వైపు చూపిస్తూ లైవ్ లో ఇప్పుడే జరుగుతున్నట్టుగా హడావిడి చేస్తున్నారు న్యూస్ ఛానల్ వాళ్ళు. అంటే అప్పట్లో బిల్డింగ్ కొట్టుకోపోవడం, కార్లు కొట్టుకోపోవడం అప్పుడు సునామీకి జరిగింది కదా, అవన్నీ ఇప్పుడు చూపిస్తున్నారు. జపాన్ లో ఈ విధంగా జరుగుతుంది. 900 సార్లు భూకంపం వచ్చింది. 900 సార్లు భూకంపం వస్తే జపాన్ మిగులుతుందా? యాక్చువల్ గా ఏదో స్వల్పంగా కంపించుంటారు. దాన్ని 900 సార్లు లెక్క కట్టేసి ఇంకా రేపు యుగాంతం అని చెప్పేసి ఆ వంగబాబా ఎవరు ఆయన జ్యోతిష్యాన్ని కలిపేసి పచ్చి అబద్ధాలు చెప్పడం తప్ప తెలుగు ఛానళ్ళు 80% మన ఆంధ్రప్రదేశ్ లో ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఇదే సోది అన్ని అబద్ధాలు చెప్పేయడం జరిగిపోతుంది. నిజంగా ఒక్క క్షణం, ఒక్క నిమిషం ముందు కూడా ప్రకృతి విపత్తులు ఎవ్వరు కనిపెట్టలేరు, ఏ జ్యోతిష్యం చెప్పలేదు. పరమ మహాత్ములు వీర బ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు హింట్ ఇస్తారు కానీ డేట్తో సహా ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆ మహానుభావుడు గురించి చెప్పాలి, కానీ జరుగుతున్నాయి. కానీ డేట్తో సహా చెప్పగలిగితే మనం కూడా భయపడచ్చు. అవును ఈరోజు జరుగుతుంది. ఆ వంగబాబా ఏదో ఆమె ఏదో చెప్పింది, డైరీలో రాసుకుందంట, జరిగిపోతుందట. సో జై హింద్, జై భారత్.